నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వాళ్ళిద్దరూ ఒక్కటే, అందుకే కవిత అరెస్ట్ కాలేదు. ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ప్రచారం. వాళ్ళిద్దరూ ఒక్కటి కాదని చెప్పుకోవడానికే కవిత అరెస్ట్. ఇది లోక్సభ ఎన్నికల ముందు చేసిన ఆరోపణ. కవిత బెయిల్ కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది. నేడో రేపో కవిత విడుదల ఖాయం అంటూ ఇప్పుడు సీఎం రేవంత్ చేసిన తాజా కామెంట్స్. అంతేకాదు, బీఆర్ఎస్ని విలీనం చేసినందుకు గాను కేసీఆర్కు గవర్నర్ గిరి ఇస్తారని, కేటీఆర్ను కేంద్ర మంత్రిని చేస్తారని కూడా రేవంత్ చెప్పుకొచ్చారు. హరీష్ రావును అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చేస్తారని జోస్యం చెప్పారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ కూడా ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ విలీనం జరిగేది కాంగ్రెస్లోనే అని తిప్పికొట్టారు. ఆప్ను విలీనం చేస్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు. నిజానికి కవితకు బెయిల్ ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆ అంశమే ఆ రెండు పార్టీలను ఉలికిపాటుకు గురిచేస్తాం. అధికార కాంగ్రెస్ వ్యూహమో సోషల్ మీడియా ట్రోలర్స్ దెబ్బో గాని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు రెండు విలీన ప్రచారంతో ఉక్కపోతలో గడుపుతున్నాయి. మాకు ఏ సంబంధం లేదు, నమ్మండి మహాప్రభు అంటూ చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇంతకీ విలీన ప్రచారం ఎందుకు జరుగుతుంది? అందులో వాస్తవం ఎంత? ఈ ప్రచారం వల్ల మునిగేదెవరు, తేలేదెవరు? ఇకపోతే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్ సౌకర్యంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మహిళా కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి సీతక్క అన్న మాటలకు కేటీఆర్ చేసిన విమర్శలు వివాదానికి దారితీశాయి. అయితే ఆయన తన వ్యాఖ్యలపై విచారం కూడా వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం మహిళా కమిషన్ నోటీసులకు దారితీసింది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దారిపల్లి రాజశేఖర రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి అలిజాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అలాగే బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి హరిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఓకే, రైట్. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు సార్, వినబడుతుంది సార్? ఏమై ఆడిబుల్? క్లియర్ అండి. ఓకే సార్. కేటీఆర్ గారు విషయం, మహిళల మీద చేసినటువంటి కామెంట్స్ అది తర్వాత మాట్లాడదాం. కానీ అక్కడ ఒక మాట అన్నారు ఆయన, యథాలాపంగా చేసినాను కాబట్టి సారీ చెప్తున్నాను ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి అంశం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, మీ పార్టీ అధినేత, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు యథాలాపం కాదు. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు. ఎన్నికలప్పుడు, ఒకసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఇంకొకసారి లోక్సభ ఎన్నికలప్పుడు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. కానీ బీఆర్ఎస్ని తీసుకెళ్ళి ఏకంగా బీజేపీలో విలీనం చేస్తారు, ఏకంగా ఎవరెవరికి ఏమేమి పదవులు ఇస్తారో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పేస్తున్నారు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన దగ్గర ఏమన్నా క్రెడిబుల్ న్యూస్ ఉందా, లేకపోతే ఇది బట్ట కాల్చి మొహాన వేయటమా? ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నంటే అంతో ఇంత సమాచారం లేకుండా ఆయన మాట్లాడతారని ఒక కార్యకర్తగా అనుకోండి, ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేనైతే అనుకోను. ఎందుకంటే గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ లో మనం చూస్తున్నాం, కేంద్రం పైన కొట్లాడాల్సిన టిఆర్ఎస్ పార్టీ మా పైన కొట్లాడుతుంటది. అంటే నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఏ విధంగా కాంగ్రెస్ రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి జరుగుతున్న పరిణామాల పైన? ఎన్నో అంశాలు, సరే ఓ అంశాలు తీసుకుంటే 100 అంశాలు ఉన్నాయి. ఏ విధంగా కాంగ్రెస్ రెస్పాన్సిబుల్ అవుతుంది? అసలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ నే అంటది, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కదండి, మరి కాంగ్రెస్ తో కొట్లాడక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రైమరీ అవుతుందా? ప్రైమరీ, సెకండరీ అని రెండు ఉంటాయి. ప్రైమరీ నేను ఈ రోజున్న పరిస్థితుల గురించి చెప్తలేనండి, ఈ రోజు పరిస్థితులు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి నిజంగా చెప్పాలంటే 8 months 9 months దాటింది. దాంట్లో 2 నెలలే ప్రభుత్వంలో మేము అంటే పాలన దిశగా అడుగులేస్తున్నాం. ఎందుకంటే అన్ని కూడా ఎలక్షన్స్ లో జరిగిపోయినాయి. మీ అందరికి తెలుసు, అందరికి కూడా తెలుసు, అక్కడ కూర్చున్న వక్తలందరికీ కూడా నేను అగైన్ అందరికి నమస్కారం తెలియజేస్తూ, అందరికి కూడా తెలుసు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతా కూడా అన్ని తెలుసు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ కామెంట్స్ చేసిండంటే
నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆయన అది లేకున్నా సరే కానివ్వండి, జనరల్ గా మనం ఎన్నో పరిస్థితులు చూసినాం ఈ రాష్ట్రంలో. నేను ఎందుకంటే గతంలో అన్ని కూడీకరించుకొని నేను చెప్తున్నా తప్ప ఈ రోజు ఏదో జరుగుతున్నది, ఈ రోజు బేస్ చేసుకునే మేము ఒక కన్క్లూజన్కి వస్తున్నాం అనేది కాదు. ఖచ్చితంగా గతంలో గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ అనుకోండి, ఇక్కడ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల చిల్లర మన టిఆర్ఎస్ పార్టీ అనుకోండి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు బేస్ చేసుకొని నేను చెప్తున్నాను తప్ప ఈరోజు జరిగినవి కాదండి. ఓకే, దానికి కౌంటర్గా లేటెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు చాలా రీజనబుల్ ఆన్సర్స్ వచ్చినాయి. ఒకటి, మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇదే లిక్కర్ కేసులో బెయిల్ అఫ్ కోర్స్ ఎంతసేపటికి వచ్చింది, 1 year తర్వాత వచ్చిందా, సెకండ్ ఆయనకైతే బెయిల్ వచ్చింది, ఆప్ని విలీనం చేస్తే వచ్చిందా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది, రేపు గనక కవితకి బెయిల్ వస్తుందా రాదా కాసేపు పక్కన పెడితే అసలు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది మర్జ్ అయ్యేది కాంగ్రెస్లో అని చెప్పేసి ఆయన తిప్పికొడుతున్నారు, ఆయన కౌంటర్గా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఆప్ను అక్కడేం విలీనం చేయలేదుగా సిసోడియాకి రావడం అనేది, బెయిల్ అనేది. నేను ఒక్కటే అంటున్నానండి, ఈ రోజు సిసోడియాకి బెయిల్ వచ్చింది భిన్నం అవుతుందా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్ర పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏ రోజు కూడా కిషన్ రెడ్డి గారు కూడా, నేను కిషన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నా. కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆ మాట మాట్లాడు. బండి సంజయ్ ఓకే సరే, సంజయ్ గారు ఇప్పుడు ఆయన మంత్రి హోదాలో ఉన్నారు. సో ఎనీ కంగ్రాచులేషన్స్ ఆయనకు కూడా. ఏది ఏమున్నా సంజయ్ గారు కూడా గతంలో మీరు అన్ని చూసుకోండి, ఒకసారి చూసినట్టయితే మమ్మల్ని క్రిటిసైజ్ చేసినట్టు వాళ్ళు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ని క్రిటిసైజ్ చేయరు. అంటే ఇన్ జనరల్ గా ఏ పరిస్థితులు ఎట్లుంటే వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మరి మా మీద జరుగుతున్న క్రిటిసిజాన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని అంటే ఎందుకు ఫోకస్ చేస్తారో అర్థం కాదు. అసలు మేము ఏ విధంగా డెసిషన్ మేకర్స్ లో ఉండే ఇవన్నీ చాలా పరిస్థితులు ఎన్నో విధాలుగా దాన్ని మనం చూసినాం. సో సంజయ్ గారు మరి దేని బేస్ చేసుకొని అంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ విలీనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయండి. నేను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా నేను కూడా కొన్ని అంటే కొంత ఏరియా నేను కూడా చూసిన. సో ఆ ఏరియాలో కూడా వాళ్ళ టిఆర్ఎస్ క్యాడర్ అందరికి కూడా చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఏమని ఎట్టి పరిస్థితుల్లో మన అందరం కూడా బీజేపీకే చెయ్యాలి. ఎవరు కూడా వాళ్ళ బూత్ ఏజెంట్లు కూడా కూర్చొని పరిస్థితి ఉండే. టిఆర్ఎస్ బూత్ ఏజెంట్లు కూడా బూత్లలో కూర్చోకుండా వన్ సైడ్ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇవన్నీ మనం ఒకసారి అంటే తీసుకుంటే ఇవన్నీ బేస్ కావచ్చు కదా మాకు. ఇంతగానే ఏదో చెప్తున్నామని కాదు. నేనైతే ఫిజికల్ గా ఒక బూత్ లెవెల్ కార్యకర్తగా నేను కూడా చూసిన. ఖచ్చితంగా బూత్ ఏజెంట్లు కూడా వాళ్ళ టేబుల్స్ కూడా ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర జరుపుకొని ఇద్దరు కలిసి ఒకరికే ప్రచారం చేశారు. మా దగ్గర ఈటల రాజేందర్ గారికి వారు ఇద్దరు కలిసి డ్రామా ఆడి ఇద్దరు కలిసి గెలిచారు. అంతేందుకంటే నేనే ఒక కార్పొరేటర్ గా లింగోజిగూడ డివిజన్ లో ఆ రోజు కూడా బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు కలిసి కూడా నా మీద కొట్లాని. ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా ఆ రోజు నేను కాంటెస్ట్ చేసినప్పుడు అదే రోజు అదే బీజేపీ పార్టీ అదే టిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి నా మీద కొట్లాండి. అయినా అంటే రిజల్ట్ ఏమొచ్చిందో మీకు ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే ఇవన్నీ పరిస్థితులు చూసుకొని చెప్తున్నాం తప్ప ఏదో ఈ రోజు జరుగుతున్న సంఘటనలు బేస్ చేసుకుని అయితే కాదు. ఓకే, హరిప్రసాద్ గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ నాయకులు కూడా పలు సందర్భాల్లో. అయితే ఈ అంశం అయితే గనక చర్చకు వచ్చిందని కూడా కొంత న్యూస్ కూడా చక్కర్లు కొట్టినటువంటి చూసాం క్రెడిబుల్గానే. అంటే దానికి హానర్ చేశారు బీఆర్ఎస్ చీఫ్ అనేది కాదు కానీ అసలు ఒక ఆలోచన, నాయకులంతా వెళ్ళిపోతున్నారు లేదంటే ఎమ్మెల్యేలంతా జారిపోతున్నారు అలాగే పార్టీ యొక్క సిచ్యుయేషన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు బీజేపీలో కలిస్తే ఎలా ఉంటుంది అని బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు ప్రపోజల్గా పెట్టారని దాని మీద చర్చ అయితే జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసాం. నేను హరిప్రసాద్ గారు ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు?
చూడండి, ఇప్పుడు అంతా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వారు చేసినటువంటి రుణమాఫీ బోగస్ అని తెలియడంతో ప్రజలందరూ కూడా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈ అనవసరమైనటువంటి చర్చకు వారు తెరలేపడం జరిగింది తప్ప మరొకటి కాదు. కేటీఆర్ గారు మొన్న ఒక 4-5 రోజులు వారు ఒక సోదరుడిగా లేకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఢిల్లీలో ఉండి అడ్వకేట్లతో మాట్లాడడం కానీ ఇతర పనుల మీద కానీ వారు ఢిల్లీలో ఉంటే ఇదంతా చర్చకు దారితీస్తుంది. అదేం పెద్ద తన కాదు. కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీకి ఇక్కడ బలమైనటువంటి నిర్మాణం ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మేము వెళ్ళి బీజేపీలో కలిసి బీజేపీతో చేయాల్సినటువంటి పని మాకేం లేదు. ఇదంతా అనవసరమైనటువంటి చర్చకు కాంగ్రెస్ పార్టీ దారితీస్తున్న తప్ప మరొకటి కాదు. ఈరోజు వారే వెళ్ళి మోడీ గారిని కలుస్తారు, రేవంత్ రెడ్డి గారే. రేపొద్దున ఆయనకేమన్నా ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్య ఏమైనా జరిగి తాడో పేడో జరిగి ఇక్కడ ఏమైనా ఇబ్బందుల పరిస్థితి వస్తే వారు వెంటనే ఆశ్రయం కోరేది బీజేపీదే. బీజేపీ ఆశ్రయం కోరే ఇక్కడ నుంచి కొద్ది మందిని చీల్చుకపోయి బీజేపీలో కలిసేటువంటి పరిస్థితి వారికి ఉంటుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండదు. ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నారు, బెయిల్ గురించి మాట్లాడుతున్నారు. జైలు ఉంటేనే బెయిల్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జైలుకు పోతే తప్పకుండా బెయిల్ వస్తుంది. అది నెలకొస్తా 2 నెలలకు వస్తా. ఈరోజు వారికి కూడా వచ్చింది, సిసోడియా గారు కూడా వచ్చింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది. సరే, తాత్కాలికంగా ఎలక్షన్ల మందం వచ్చినా రేపొద్దున ఇంకా 15 రోజులకో 20 రోజులకో ఎప్పటికైనా కవితకు కూడా బెయిల్ రావాల్సిందే. ఆ బెయిల్ కు బీజేపీకి టిఆర్ఎస్ వీళ్ళడానికి సంబంధం లేదండి. తప్పకుండా న్యాయ వ్యవస్థలో జైలు ఉన్నప్పుడు బెయిల్ కూడా ఉంటది, బెయిల్ కూడా వస్తది. దానికి అనవసరమైనటువంటి చర్చకు వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తామన్నటువంటి పనులు చక్కగా చేయక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈరోజు రుణమాఫీ ఏం చేసి రుణమాఫీ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని మీరు చేసినట్టు రుణమాఫీ ఏంటి? ఈ రుణమాఫీ గురించి స్పష్టంగా చెప్పకుండా వారేదో ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరు టిఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బలవంతంగా కేసులు పెడతామనో, డబ్బులు ఇస్తామనో, మీకు బిల్లులు శాంక్షన్ చేస్తామనో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళను భయాభ్రాంతలకు గురి చేస్తా ఉన్నారు. అయినా ఇక్కడ క్యాడర్ అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే పోతే పోవచ్చు కాక, కానీ ఆ నియోజకవర్గంలో కూడా బలమైనటువంటి క్యాడర్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎమ్మెల్యేలు పోయినంత మాత్రంగా అక్కడ క్యాడర్ వాళ్ళు ఊరుకోరు. రేపొద్దున ఆ నియోజకవర్గంలో కూడా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలో ఎండగడతాం, దానికేం ఇది లేదు. అయినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీని చూస్తేనే భయపడతా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు కూడా వారికి భయం పడుతా ఉన్నది. ఏమైతుందో, ఏం జరుగుతుందో. నా పక్కన నల్లగొండ బ్రదర్స్ ఉన్నారు, ఖమ్మం బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఎటువంటి కార్యక్రమాల చర్చకు తీస్తున్నారు తప్ప వారికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు. కానీ టిఆర్ఎస్ పార్టీగానే ఉంటది. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టినటువంటి పార్టీ, గులాబీ జెండా ఇక్కడే తెలంగాణలో ఉంటది. ఇంకా బలమైనటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా బలంగా ముందుకు పోతాం తప్ప ఎవరితో లాలూచి పడాల్సిన అవసరం గానీ, ఎవరితో ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం గానీ, ఏ పార్టీలో విలీనం కావాల్సినటువంటి అవసరం గానీ టిఆర్ఎస్ పార్టీకి లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మాత్రం క్యాడర్ లేక కాదు. కాసేపటి క్రితం బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఆల్రెడీ చెప్పాను. సిసోడియాతో పాటుగా ఒక ఎనాలజీ ఇచ్చారు. ఎనాలజీ ఏంటంటే కేసీఆర్ గారికి కాంగ్రెస్లోనే పార్టీని విలీనం చేస్తారు, దానికి ప్రతిగా ఆయనకి ఏఐసిసిలో పదవి, కేటీఆర్ గారికి ఏమో తెలంగాణ పిసిసి చీఫ్, అలాగే కవిత గారికి ఏమో ఒక రాజ్యసభ సీటు. కాబట్టి ఎలా చూసుకున్నా కానీ పదవులు మాత్రం ఒక క్లారిటీగా ఏమేమి రాబోతున్నాయో కూడా ఫిక్స్ చేసేశారు. మీ ప్రమేయం ఉందా లేదా అనేది మాత్రం ఇక్కడ తెలియట్లేదు. మరి కౌంటర్గా ఆ పదవులను ఆయన సృష్టించారా బండి సంజయ్ గారు? మన మిత్రులు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నట్టు ఆయనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మాట్లాడంటున్నారు.
అంటే మరి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరి బండి సంజయ్ గారి దగ్గర కూడా అంతే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోవాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పదవులు వాళ్ళు మీ ప్రమేయం లేకుండా కేటాయించడం అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఎలా సాధ్యపడుతుంది? ఎటు తిరిగి మాకే వస్తానంటరా? పదవులు అయితే ఫిక్స్. ఇద్దరు ఆడుతున్న డ్రామాలు బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ ములాఖాతు రాజకీయాలు వాళ్ళే అండి. మొన్న ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మనం ఎన్ని చూడలేదు? బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. వాళ్ళే ములాఖాతు రాజకీయాలు. ఈరోజు వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు మనం చూడలేదా ఎన్ని జాగాలో కిషన్ రెడ్డిని గారిని గెలిపేయడం కోసం ఎవరు పెట్టిండ్రు? గెలిపించడం కోసం రిజల్ట్ అసెంబ్లీ కనీసం 39 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ ఏమంటుందంటే మీరు స్వచ్ఛందంగా మీరు ఆత్మ బలిదానం చేసుకున్నది, బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంది బీజేపీని గెలిపించడానికి, అందు గురించే వారికి 8 సీట్లు వచ్చినాయి, లేదంటే అవి కూడా వచ్చేవి కాదు. కాంగ్రెస్ పార్టీ మీద కక్షతో బీజేపీతో బీఆర్ఎస్ కొల్యూడైపోయింది, తనను తాను దాన్ని ఏమంటారు బలిదానం చేసుకుంది అంటున్నారు. మరి రిజల్ట్స్ కూడా అలాగే ప్రతిబింబిస్తున్నాయి. అలా కాదండి, అట్లా అంటే మరి రేవంత్ రెడ్డి గారు 16కు 16 సీట్లు మేము గెలుస్తామని చెప్పినారు, 8కి పడిపోయారు. దాన్ని ఏమంటారు మీరు? మీరిద్దరు కొల్యూడ్ అవటం మూలంగానే అనధికార పొత్తులో ఉండటంలో భాగంగానే వారికి 8కి పరిమితం అయ్యారని చెప్పేసి కూడా చెప్పారు. మీకు ఒకసారి వచ్చిన సీట్లు ఒక్కసారి చూసుకోండి. అంతెందుకు నా ఎలక్షన్ సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు కలిసి కొట్లాడారు సార్, బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేనే ఇప్పుడు ఎవరో సెట్ చేయాల్సిన ఎగ్జాంపుల్ టోటల్ ఇప్పుడు జరుగుతున్న డిబేట్ ఎగ్జాంపుల్ కదా. వీళ్ళకి 8 ఇచ్చినా వీళ్ళకి 8 ఇచ్చినా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఉండాలని చెప్పి వీళ్ళిద్దరు కలిసి 8 పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ₹1 కూడా తీసుకురాలే కదా మొన్న తెలంగాణకు. బడ్జెట్ లో తీసుకొచ్చినారా వీళ్ళు? అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తారు. ఇప్పుడు వీళ్ళ ములాఖాతు రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్న ₹1 ఒక్క ప్రాజెక్ట్ కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా ₹1 తీసుకురాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ని గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు మీకు మళ్ళా టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ కావాలి, విభజన హామీలు నెరవేర్చండి. ఈ రోజు ఆంధ్రాకి అంత పెద్ద లబ్ధి జరుగుతుంది, ఆంధ్రాకి అంత పెద్ద ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే ఉందా దేశంలో? బీహారే ఉందా? తెలంగాణ లేదా అని చెప్పి కాంగ్రెస్ వారు గొంతు చించుకొని మాట్లాడాలి కదా. వీళ్ళు ములాఖాతు లేకపోతే వీళ్ళు ఎందుకు నోటికి పట్టగట్టుకొని కూర్చుంటారు పార్లమెంట్ లో? వీళ్ళిద్దరే కదా కలిసిపోయింది. ఏదో బీజేపీ వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందండి? కాంగ్రెస్ మాట్లాడకపోతేందుకు? 8 మంది గెలిచింది కదా తెలంగాణ నుంచి, తెలంగాణ ప్రజల ఓట్లయితే గెలిచింది కదా. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన విభజన హక్కుల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో లాబింగ్ చేసి ఎన్ని గొప్ప ప్రాజెక్టులు తీసుకుపోయాడు ఆంధ్రకు. బీహార్ కు తీసుకుపోయాడు నితీష్ కుమార్. ఈ ముఖ్యమంత్రి 4 సార్లు పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి కలిసి అయ్యా మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, మా ఇక్కడ నిధులు అవసరం ఉన్నాయి, విభజన హామీలు నెరవేర్చండి అని చెప్పి ఎందుకు అడగలేకపోతారు ఈ ఎంపీలు గానీ ముఖ్యమంత్రి గానీ అని చెప్పి అడుగుతా ఉన్నా. ములాఖాత్ రాజకీయాలు వీళ్ళే కాకపోతే ఇంకెవరు అని చెప్పి అడుగుతాం. రైట్ హరిప్రసాద్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, తెలంగాణ బీజేపీ నుంచి ఆన్సర్ చేస్తారు. శ్రీనివాస్ గారు, ఒకటి బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి కౌంటర్ ప్యారలల్ గా ఉంది, చాలా సహేతుకంగానే ఉంది ఆయన మాట్లాడిన అంశం వరకు అయితే. ఎట్లా ఆప్ పార్టీని విలీనం చేయలేదు కదా, చేస్తేనే వచ్చిందా సిసోడియాకి బెయిల్ అనేది, కరెక్టే. ఇకపోతే స్పెసిఫిక్గా ఆరోపణలు చేశారు కాబట్టి పలానా పదవులు వస్తాయి అని చెప్పేసి ఆయన కూడా పనిచేశారు. ఏది కాంగ్రెస్ పార్టీ వెళ్ళి విలీనం, ఆయన బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయితే ఏఐసిసిలో ఒక పదవి కేసీఆర్ గారికి,
తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి పిసిసి చీఫ్ అని చెప్పేసి అంతవరకు కౌంటర్ బాగానే ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు హరిప్రసాద్ గారు బీఆర్ఎస్ ప్రతినిధి ఆరోపణలు చేస్తున్నారో, మీరు కూటమిగా అధికారంలో ఉంటే లేదంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటే ప్రయోజనాలు చేయటం, లేదంటే మీకు వ్యతిరేకమైనటువంటి మీకు ప్రధానమైనటువంటి వ్యతిరేక పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందుకని బడ్జెట్లో మొండి చేయి చూపించారు అనే దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి, మీకు వీక్షకులకు ప్యానల్ మెంబర్స్ కదా. భారతీయ జనతా పార్టీ ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్తా ఉన్నది. రోజు వారిగా పార్టీ బలోపేతం అవుతున్న సంగతి చూస్తున్నాం. మనం అసెంబ్లీ ఎన్నికలకు మరి పార్లమెంట్ ఎన్నికల మధ్య చూసినటువంటి ఒక తేడా చూస్తాం. మనం డబల్ అయిపోయింది పర్సంటేజ్. ఇది ఒక నాయకుడు చెప్తేనో, ఒక నాయకుడు జాయిన్ అయితేనో, ఒక నాయుడు వెళ్ళిపోతేనో ప్రభావం పెద్దగా పడదు. 0.5%, 1%. ప్రజల మనసులో ఆల్టర్నేటివ్ అనే ఒక పార్టీ పట్ల వచ్చినప్పుడు నేచురల్ గా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, షేర్ పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది, ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఆ పార్టీకి విశ్వాసం కలిగి ఓటేసి గెలిపిస్తుంది. సో ఇక్కడ మాకేం సంబంధం అండి? బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలుస్తున్నా లేకపోతే ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా బట్టకాల్సి నెత్తిమీ చేసుడు తప్ప బీఆర్ఎస్ ప్రజలు ఆ పరిస్థితి ఎందుకు మాట్లాడుతారు? బీఆర్ఎస్ ఆ స్థాయి దిగజారింది, వాళ్ళ బలం తగ్గిపోయింది. ప్రజల మనసులో బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనుకున్నట్టుగా బలమైనటువంటి ఒక గట్టి ఆత్మవిశ్వాసం ఆ యొక్క సన్నగిలింది. కాబట్టి ఇది తెలంగాణ కోసం ఉన్న పార్టీ కాదు. తెలంగాణ పేరు మీద 10 సంవత్సరాలు పాలించింది. తెలంగాణ పేరు మీద కేవలం ఒక కుటుంబమే మాత్రం పాలించింది. సర్వం దోచుకున్నది, కుటుంబం మాత్రం దోచుకున్నది అనే ఒక ప్రజలకు ఆ యొక్క అనుమానం కలిగి వాస్తవాన్ని గుర్తించి వాళ్ళకు ఓటేలేదు, ఓడించినారు. అసెంబ్లీకి పార్లమెంట్ తేడా అంతా. సో ఇది ఒకరు చెప్తే కాదు. బీజేపీ ప్రయత్నం చేస్తే మొత్తం ఓడిపోవడమా, లేకుంటే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే మొత్తం ఓడిపోవడం కాదు. వాళ్ళ యొక్క చేసిన ఆకృత్యాలు, ఘోరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, రిజల్ట్ కావచ్చు. దాంతో పాటు మాలాంటి పార్టీ పరంగా ఈవెన్ కాంగ్రెస్ కూడా అనుకున్నాం ఒక నిమిషం కోసం, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసే కారణంగా ప్రజల్లో ఆ యొక్క అభిప్రాయం కలిగింది. ఇప్పుడు బేల్కు మాకేం కొట్టాడమే దానికి ఖిలాఫ్ ఉన్నాయి, పోరాటం చేసిందే టిఆర్ఎస్ ఖిలాఫ్ ఉన్నాయి, అన్డెమోక్రటిక్ సర్కార్ ఖిలాఫ్ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అంటే బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం తప్ప ఇంకేం లేదు. మేము వాళ్ళతో చేతులు కలిపేది ఏముంటుంది చెప్పండి? ఎవరైనా కానీ రూలింగ్ పార్టీలో చేస్తా ఉంటారు. ఇప్పుడు చేరినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు చేరిరా, బీజేపీ చేరిరా. అక్కడ కాంగ్రెస్ తో 10 మంది విత్ స్పాన్ ఆఫ్ 5 months, 6 months లో మొత్తం 10 మంది కలిసినారు. అనేక మంది ఎమ్మెల్యేలు కలిసినారు, ఓడిపోయిన కలిసినారు, గెలిచిన వాళ్ళు కలిసినారు. కళ్ళ ముందర కనబడుతుంది. బీజేపీకి ఎందుకు అంటగడతారు ఈ మాట? సరే అనుకోని మీరు మా చేస్తారే అనుకుందాం. మేము అటువంటి పనులకు రిసార్ట్ చేస్తామేం? బెయిల్ కోసం బీఆర్ఎస్ కలుపుకోవడానికి కండిషనల్ గా వాళ్ళతో మాట్లాడి ఒప్పందం చేసుకొని చేసాల్సిన ఆ గతి బీజేపీకి లేదు. డెఫినెట్ గా ఒక పార్టీలో నైరాశ్యంతో పార్టీ వదిలేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు మా దాంట్లో చేద్దాం అనుకునే వాళ్ళకి వెల్కమ్ చేస్తాం. కానీ కవిత గారికి బెయిల్ ఇప్పించడానికి వాళ్ళు మా రావడము, కేటీఆర్, హరీష్ రావు దొంగచాటుగా ఢిల్లీ రావడము, మాతో కలిసినట్టుగా, మేమేదో కండిషన్ పెట్టినట్టుగా, ఇవన్నీ ఎవరు నమ్మరు సార్, నమ్మరు. ప్రజల మనసులో మీ పట్ల పోయింది, మీ నాయకులకు కూడా మీ నాయకత్వం పట్ల పోయింది. నేచురల్ గా ఒకరొకరు బయటకు వస్తారు, కొందరు కాంగ్రెస్ పోతారు, కొందరు బీజేపీకి వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా సీరియస్ గా ట్రై చేస్తా ఉన్నది, చాలా సీరియస్ గా. బీఆర్ఎస్ లేకుండా చేయాలి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 29 మందా 28 మందా ఇంకా కొద్దిమంది కలుపుకోవాలి. సెట్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల నుంచి ఉన్నప్పుడు నాకంటూ ఒక వర్గం ఉండాలి. ఇప్పటికే 10 మంది ఉన్నారు, నా సొంత ఇంకో 15 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు.
కాంగ్రెస్ లో కూడా నా లాయలిస్టులు నేను ఇప్పించి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో 10-15 మంది కలుపుకుంటే నేను సేఫ్ జోన్ లో ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు. దానికోసం పావులు కలుపుతా ఉండొచ్చు. దానికోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన వాళ్ళకు ఆ నాయకులు ముఖ్యమైన పదవులు కూడా ఇచ్చినారు. కేశవ్ గారికి ఇచ్చినట్టు, కేశవరావు గారికి ఇచ్చినట్టు ఇప్పటికీ ఇంకా ప్రామిస్ చేసి ఉంటారు, మీకు ఇస్తాను ఇంకా నలుగురిని తీసుకురా, నీ కార్పొరేషన్ చైర్మన్ చేస్తాను, లేకుంటే ఇంకో రాజకీయ పొలిటికల్ అడ్వైజర్ గా చేస్తాను, ఇంకో 5-6 తీసుకురా అనవచ్చు. వారికి అవసరం కాబట్టి అట్లా చేస్తుండవచ్చు. ది వెరీ పాసిబిలిటీ ఆఫ్ జాయినింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇంటూ కాంగ్రెస్ అది ఆబ్వియస్ పిక్చర్ కనబడతా ఉన్నది, చాలా క్లియర్ కట్ కనబడతా ఉన్నది. నైదర్ బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు, నా టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు మమ్మల్ని కలిసింది లేదు, మేము వారికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, ఆ విషయం మాకు ఆలోచన లేదు. నిజంగా కూడా వాళ్ళ ఆ ప్రభావం తీసుకొచ్చినా మేము ఏ క్వశ్చన్ ఒప్పుకునేది లేదు. వి వాంట్ టు స్టాండ్ అప్ ఆన్ అవర్ ఓన్ తెలంగాణ పాలిటిక్స్. ఓకే శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం మీరు చెప్పినా కానీ ఏదేమైనా అధిష్టానం నిర్ణయం మేరకే కదా. రాష్ట్ర బీజేపీ కన్నా కూడా కేంద్ర బీజేపీ ఏ విధంగా ఒకవేళ నిజంగా ప్రపోజల్ వస్తుంది అలాగని చెప్పి శ్రీనివాస్ గారు ఈ అనేక రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ఈ రకమైన సందర్భాలు చూసాం. మహారాష్ట్రలో చూసాం, అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా ఉన్నటువంటి నంబర్స్ని, అఫ్ కోర్స్ రాజకీయాలు అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కాదంటం లేదు. కాబట్టి ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి అసలు పూర్తిగా మీరు ఆ రకమైన రాజకీయాలు మేము చేయమంటే మాత్రం అంత నమ్మడానికి దగ్గరగా లేదు. రైట్, ఎనీవే సార్. లక్ష్మణ్ గారు, ఒకటి ఈ రకమైనటువంటి విలీనం అనే రకమైన స్పెక్యులేషన్ తీసుకురావడం ద్వారా రేవంత్ రెడ్డి గారు తన సీటుని సెక్యులరైజ్ చేసుకుంటంతో పాటుగా ఒక్క దెబ్బకి 2 పెట్టెల్లాగా అటు బీజేపీని అలాగే బీఆర్ఎస్ని ఇద్దరిని కూడా వీకెండ్ చేస్తూ తెలంగాణ సమాజంలో ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి, కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఈ రకమైన వ్యాఖ్యలు పనిచేస్తాయి అనేది ఆయన వ్యూహంగా భావించాలా? పని చేయవు. ఆయన వ్యూహం కాదది, ఆయన వ్యూహం వేరే. ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతున్నది, ఈ పదవులు వాళ్ళకి ఇస్తారు అని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇది అలా చెప్పడం వలన ఎవరికి ఉపయోగం? ఏ పార్టీకి ఉపయోగం? ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగం, నో డౌట్. కాంగ్రెస్ కాదు, బీజేపీకి ఉపయోగం. ఎట్లా? బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు, పార్టీ కార్యకర్తలు లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తారు? అరే ఎలాగూ బీజేపీలో విలీనం చేస్తున్నప్పుడు మరి ఇక్కడ మనం కూడా ముందుగానే బీజేపీలోకి పోయి ఉంటే బాగుంటది కదా, ఎందుకు వెళ్ళిపోకూడదు అని ఆలోచిస్తారా? లేదా ఓటర్స్ కూడా ఏం ఆలోచిస్తారు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో? ఖచ్చితంగా ఇది బీజేపీకి ప్లస్ పాయింట్. ఆయన చెప్పిన అంశాలు ఆయనకి అర్థమవుతుందో కాదు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఆ పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నం రాజకీయంగా రేవంత్ రెడ్డి చేయొచ్చు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఆ మాట ఆయన అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నాడు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకా నువ్వు దాన్ని బలహీనపరచాలంటే ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నువ్వు తీసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పీనే విలీనం చేసుకున్నారు కదా అప్పట్లో, వాళ్ళేమి తక్కువేం కాదు కదా. ఎందుకు అలాంటప్పుడు ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంపగొత్తగా కాంగ్రెస్ లోకి రావటం లేదు కాబట్టి ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేసే దానిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే మొగ్గుతారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇంకా వెనకాల ఉన్నారో ఈ లోపల వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రెషర్ కూడా పెరుగుతోంది అనే దానిలో భాగంగా కూడా ఈ వ్యాఖ్యలు ఉండొచ్చు కదా, ఆ వ్యూహం కూడా ఉండే అవకాశం ఉంది కదా సార్? ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు అని ఆయన అనుకుంటే అట్లా అవకాశాలు తక్కువ. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు ఇవాళ పదవులు లేక పక్కన ఉన్నారు.
ఏ నిమిషంలో రియాక్షన్స్ వస్తాయో తెలియదు, ఏ నిమిషంలో కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం రియాక్ట్ అవుతుందో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కూడా. కాబట్టి సెక్యూరిటీ దేంట్లో ఉంటది? బీజేపీలోనే సెక్యూరిటీ ఉంటది వాళ్ళకి వెళ్తే. అందువల్ల ఇప్పుడు బీజేపీ గేట్లు తెరవలే, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకి. గేట్లు తెరిస్తే బీజేపీకి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. శాసనసభ్యులు కూడా టచ్ లో ఉన్నారు వాళ్ళంతా. మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను సమాచారం, ముక్కల్ శ్రీనివాస్ గారికి తెలిసి ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నో డౌట్ బీజేపీతో టచ్ లో ఉన్నారు. మనం కాంగ్రెస్ కంటే ఇదే బెటరు, అక్కడికి వెళ్తే బయట చెప్పులు వదిలి ఇంట్లోకి పోవాలా మనము, అలాంటి వాతావరణం వస్తుందేమో అనేటువంటి భయంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఈయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుంది అంటే, ఒకవేళ అదే జరిగింది అనుకున్నాము, అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు అధికారం రాలేదు అనేటువంటి వాళ్ళు, ఏ పదవులు రానేటువంటి వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు రేపొద్దున బీజేపీ పవర్ఫుల్ అవుతుంది కదా అలా విలీనం అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా. కాంగ్రెస్ పార్టీని పడగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఉంటారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు పరిగెత్తారు కదా బీజేపీకి, అధికారం కావాలి కదా. డేంజర్ ఎవరికి? అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ కి డేంజర్, బీజేపీ సేఫ్ సైడ్ లో ఉంది, నో డౌట్. సరే బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చెప్పాలి నేను కూడా, ఎందుకంటే ఆ పార్టీ సరే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినింది, 0 ఒక పార్లమెంట్ సీట్ కూడా రాలేదు. అది ఒక పార్టీ అంతర్గతంగా వాళ్ళు సమీక్ష చేసుకుంటున్నారు, ఎందుకు ఫెయిల్ అయిపోయాము, ఎందుకు మన విశ్వాసం చూపలేకపోయాము. చాలా చోట్ల ఏంటంటే ఇందాక మిత్రులందరూ చెప్తున్నట్టు ఏంటంటే కాంగ్రెస్ సహకరించింది, వీక్ క్యాండిడేట్లను పెట్టారు బీజేపీకి అని ఒక వైపు, అలాగే లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రావద్దు బీజేపీ వస్తే రాని మనకేం ఇబ్బంది ఉండదని బీజేపీకి కూడా బీఆర్ఎస్ వాళ్ళు సహకరించారంటే నేనైతే రెండు కరెక్టే, అది కరెక్టే ఇది కరెక్టే. ఇది అందువల్ల బీజేపీ లాపడి ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే మధ్యలో కూర్చొని గేమ్ ఆడుతుంది, వీళ్ళతో ప్రయాణమా వాళ్ళతో ప్రయాణమా. నేను ఒక మంత్రితో మాట్లాడంటే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగుండదు, నేను రాజకీయవేత్తని కాదు కాబట్టి. ఆయన ఏమన్నాడు, మేము కొన్ని అంశాల మీద అడిగితే మేము బీజేపీకి వ్యతిరేకం కాదు, రాష్ట్రంలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము, బీజేపీ వాళ్ళు వచ్చి ఏదైనా పనులు అడిగితే కూడా చెయ్యండి అని. వాట్ ఈస్ ఇట్ మీనింగ్? మంత్రి చెప్పాడు స్వయంగా. నేను ఒక క్రాస్ క్వశ్చన్ వేస్తే మంత్రి స్వయంగా చెప్పాడు, మేము వీఆర్ నాట్ అగెనెస్ట్. మరేం చెప్పాలి? ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత పనిచేస్తున్నది, రాష్ట్రాల్లో మా పరిస్థితి మాది ఉంది, మేము ఎలా వెళ్ళానో అలా వెళ్ళాలి అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటి ఇక్కడ ఎవరైనా ఇప్పుడు పోనీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా, నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది బీజేపీ టచ్లో ఉంది. అల్టిమేట్ గా రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అంటే బీజేపీ ఇంకా బలపడుతుంది, నో డౌట్. స్థానిక ఎన్నికల్లో రేపు చూస్తాం మనం, రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనే ఈ ఇద్దరితో వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరో రియలైజ్ కావాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీను అటు కాంగ్రెస్ ను అయ్యి అది బీజేపీని బలహీనపరచాల మనం ఆలోచించగలిగితే అప్పుడు బీజేపీ ఇబ్బందిలో పడుతుంది. అలా కాకుండా ఇద్దరు నువ్వు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళంటే, నువ్వు బీజేపీ సపోర్ట్ చేసిన వాళ్ళంటే బీజేపీ పెరిగిపోతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలో చేరటం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా రాష్ట్రంలో? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు 8 నెలలు పాలన అయింది, బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏదైనా బీజేపీ వాళ్ళ మీద ఏదైనా ఒక దాడి జరిగిందా, ఒక గొడవ జరిగిందా, ఒక కేసుల్లో ఏమైనా ఇరికించారా? ఏమీ జరగలేదు కదా, శుభ్రంగా క్షేమంగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? అందువల్ల ఇక్కడ రాజకీయాలు అదే ఆంధ్రాలో చూస్తున్నాం ఎలా జరుగుతున్నది రాజకీయం. మరి అదే బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎదురుదాడి మొదలు పెట్టింది కదా కాంగ్రెస్, కేసులు వ్యవహారాలు సిఐడి కేసులు అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా. నేను ఒక మాట చెప్తాను, ఏదైనా కాంట్రాక్ట్ కానీ అరెస్టుల దాకా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్యూడైని అని
బీజేపీ ఈ రోజు కూడా ఆరోపణ చేసింది. అంటే ఆరోపణ అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అరెస్టుల దాకా వెళ్ళలేదు, అంత ఆరంభ స్వరత్వం తప్ప కొల్యూడ్ అయిపోయారని చెప్పేసి. అది కూడా ఆలోచించాల్సిన అంశము. అయితే నేను నాకున్నటువంటి అవగాహన, నేను కొంతమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడిన దాని అంటే ఏంటంటే, ఎవిడెన్సులు అనేటివి సంపాదించకుండా తక్కువనే న్యాయాలయంలో కేసులు పెట్టి కోర్టులో బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో అదే కదా జరుగుతుంది, బెయిల్ వచ్చేస్తుంది. కోర్టు ఏమడుగుతుంది, ఏం ఎవిడెన్స్, పలానా కేసు పెట్టారు, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి అని అడుగుతుంది. ఇది బెయిల్ పిటిషన్ లో కౌంటర్ వేయమంటది. అండర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మేము అని చేస్తారు. ఇది ఏం ఎవిడెన్స్ చెప్పరు. అప్పుడు బెయిల్ ఇస్తారు, ఇదా ఎంబడి బెయిల్ ఇస్తారు. అసలు మీ దగ్గర ఆధారాలు లేవు, ఎట్లా కేసు పెట్టావేయాలి. అందువల్ల ఏంటంటే ఆధారాలు సేకరించడానికి టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ ఏజెన్సీలన్నీ కూడా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు 10 సంవత్సరాల పాటు ఎవరికి లాయల్టీగా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. ఆ లాయల్టీ అన్నది ఇంకా పనిచేస్తుంది. ఇంకా నేను చెప్తున్నాను మళ్ళీ, కాంగ్రెస్ పార్టీ టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ లో ఈ రోజు వరకు 8 నెలలైనా కూడా వాళ్ళకి కమాండ్ రాలేదు, అంటే పట్టు దొరకలేదు. ఇంకా బోర్డు సీదా సెక్రటేరియట్. ఇప్పుడు సేమ్ సిచ్యుయేషన్, సేమ్ అనాలజీ మనం నిన్న డిబేట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏపీకి సంబంధించి ఐపీఎస్ అధికారుల విషయంలో కూడా మనం నిన్న ఇదే టైంకి డిబేట్ లో చర్చించాం. సేమ్ సిచ్యుయేషన్ అటు ఇటుగా అక్కడ కూడా సేమ్ తెలంగాణలో కూడా ఉందంటారు. 100%. ఇంకా లేకపోతే ఈ పార్టీకి ఎన్ని ఎవిడెన్స్? పోలీస్ శాఖలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, అసలు ఇండియాలోనే తెలంగాణ పోలీసులు చాలా పవర్ఫుల్, ఇన్వెస్టిగేషన్ చాలా దిట్టలు, మంచి నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫీసర్లు, నో డౌట్. నేనేం వాళ్ళని విమర్శలు చేయటం లేదు. మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ రైట్ సార్. రాజశేఖర రెడ్డి గారు, ఏదైతే కేటీఆర్ గారు యథాలాపంగా అన్న మాటలకి నేను తెలంగాణ మహిళా మనులకి క్షమాపణ చెప్తున్నాను, బాధపడి ఉంటే అని ఆయన ట్విట్టర్ ఎక్స్ ద్వారా చెప్పడం, అలాగే ఇందాక మీడియా ముందు కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా చెప్పడం. అయినా కూడా లేటెస్ట్గా మనం డిబేట్ స్టార్ట్ అయ్యే ముందుకి తెలంగాణ మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నారు, పంపించారట. 24వ తారీఖు ఆయన వివరణ ఇవ్వాలని చెప్పేసి. ఒకసారి ఆయన రియలైజ్ అయ్యి యథాలాపంగా మాటలని ఆయనే ఒప్పుకున్న తర్వాత దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సరే, అయితే ఒకటి ఇక్కడ సీతక్కతో మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా ఆయన మాట్లాడటం, సరే ఉల్లిపాయలు ఒక ఫ్రీ బస్సు జర్నీలో చేసుకుంటారా, లేకపోతే కుట్లు అల్లికలతో పాటు కావాలంటే డ్యాన్సులు కూడా బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి ఆయన నోరు జారాడు. ఇప్పుడు ఆయన రిగ్రెట్ చేసి దీన్ని ఇంకా పెద్దగా సీన్ క్రియేట్ చేస్తున్నారు, రాష్ట్రం అంతా నిరసనల దాకా తీసుకెళ్తున్నారు అనేది కానీ, ఇప్పటివరకు మనం చర్చించినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, ఢిల్లీలో చేసినటువంటి విలీనం వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునే దానిలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ అని కేటీఆర్ గారు మాట్లాడుతూ, రేపటి నుంచి దీని మీద పూర్తి స్థాయి అవేర్నెస్ తీసుకొస్తాము, నిరసనలు చేస్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టులో కోరడం, అవసరమైతే పోరాడతామంటున్నారు. వై? బికాస్ రైతు రుణమాఫీ అని చెప్పేసి బోగస్గా చేశారు, అన్నీ కూడా నంబర్స్తో సహా ముందు పెట్టడం జరిగింది. 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని తెలంగాణ కేబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు 17,000 కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారంటే అర్థం ఏంటి? 22 లక్షల రైతులకే రుణమాఫీ జరిగింది. కానీ మా హయాంలో 2014-19 మధ్య ఒకేసారి, అప్పుడు 1,00,000 రూపాయలు మేము చేసింది 2 లక్షలు కాదు, అప్పుడు కూడా సేమ్ ఇదే 17,000 కోట్లు రైతు రుణమాఫీ చేశాం మేము, 30 లక్షల పైచిలకు రైతులకి అని అంటున్నారు. మరి 1,00,000 రూపాయల రుణమాఫీకి 17,000 కోట్లే, అది కూడా 10 సంవత్సరాల క్రితం అటు ఇటుగా. మరి ఈ రోజు కూడా 17,000 కోట్లే, దట్టు 31,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరం అని చెప్పి క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత 17,000 కోట్లకు కుదించడం దగా, మోసం అంటున్నారు.
దానికి డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఫాలో అవుతున్నారు అంటున్నారు. ఏది డైవర్షన్ పాలిటిక్స్ అండి? అంటే రికార్డ్ డాన్సులు చేయమన్న డైవర్షన్ పాలిటిక్సా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే కరెక్టే, కానీ ఒక మాట నన్ను కంప్లీట్ చేయనియండి. ఏది రికార్డ్ డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి అని చెప్పడం, ఇక్కడ వేదిక మీద అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరిని సమర్థించమని చెప్పండి. సమర్థిస్తారా? వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను సమర్థిస్తారండి? నేను ఒకటే అడుగుతున్నాండి, ప్రతిరోజు బస్సుల మీద కామెంట్స్ వస్తున్నాయి, మీమ్స్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. ఒకటైతే నేను క్లియర్ గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఈ రోజు 2 అమ్మాయిలు ఉన్న కుటుంబం ఒకవేళ రోజు బస్సుకు పోయి బస్సుకి ఇంటికి వస్తే పాస్ లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, లేని కుటుంబంలో యావరేజ్ గా 2000 నుంచి 3000 మధ్యలో ఒక కుటుంబం సేవ్ చేస్తుందండి. ఒక లేడీ, ఒక అమ్మాయి సేవ్ చేస్తుంది. అంటే 2 ఉంటే ఎంతండి? 6000 రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి ఇంటికి. అంటే అది కూడా నచ్చకుండా పోవడం ఏంటండి? మరి అంత ఎటకారంగా మాట్లాడడం, ఆయన ఏదో ఇట్లా తీసేసినట్టు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అంత అసూయ ఏంటండి? మీరు గట్టిగా ఉన్నారు కదా, మీరు దర్జాగా ఉన్నారు కదా అండి, వాళ్ళని అట్లా కించపరిచినట్టు మాట్లాడితే ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయితే ఆ పథకం మిస్యూజ్ అవుతుంది. ఏ పథకం అయినా కూడా, ఏ పాలసీ అయినా కూడా ఆ ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి అనుకున్న రీతిలో నడవకపోవచ్చు, దాంట్లో లోటుపాట్లు ఉంటాయి, అది మిస్యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ లో వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. అది కూడా సీతక్క గారు ఏంటంటే తప్పేముంది, బస్సులో సరదాగా కూర్చొని ఎల్లిపాయలు వలిస్తే తప్పేంటన్న దానికి. ఒక లీడర్ అంటే ఆ లీడర్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని ప్రజలు బతుకుతున్నారండి. అరే, యు బీయింగ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఇండైరెక్ట్లీ యు ఆర్ ద సీఎం ఫర్ ది స్టేట్ ఫర్ ద పాస్ట్ 10 years. మీకు తెలియదంటే ఏం మాట్లాడాలో, ఇంకా మీకే తెలియకపోతే మాట్లాడడానికి ఏం తెలుస్తుంది? ఏం నేర్పిస్తున్నది సమాజానికి? ఒక భద్రత కల్పించాల్సిన మంత్రి స్టేజ్ లో ఉన్న మీరు ఒకప్పుడు, ఈ రోజు మంత్రి దిగిపోగానే ఇంత చీప్ గా మాట్లాడేసి, మహిళలంటే గౌరవం లేనట్టు రికార్డ్ డాన్సులు చేయరి, బ్రేక్ డాన్సులు చేయరి. ఈ రోజు బ్రేక్ డాన్సులు మీరు చేస్తున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బ్రేక్ చేసిరని చెప్పిన నేను. మీ చెల్లె రికార్డులన్నీ తీసుకొని ఢిల్లీలో రికార్డులన్నీ దగ్గర పెట్టి రికార్డింగ్ చేసి, ఆ రికార్డ్స్ అన్ని దగ్గర పెట్టి ఈ రోజు ఢిల్లీలో కోర్టుకు సమర్పించి ఈ రోజు బెయిల్ కోసం ఎత్తుకులాడుతున్న పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు. వాస్తవం కాదు. ఆయన అన్నదానికి రిగ్రెట్ అవుతూ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తున్నా, ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు, తప్పేం లేదు. నేనేమంటానండి కదా, పొద్దున జరిగిన తతంగానికి ఇప్పుడు ఎందుకు? ఇంకా ఆయన ఎప్పుడు నిన్ననేమో ట్విట్టర్ లో నిన్న మాట్లాడింది, వేదిక మీద మాట్లాడి పెట్టి కూడా పెట్టలేదండి ఎక్కడ కూడా. మీరు ట్విట్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ పదం యూజ్ చేయడానికి మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, మరి అపాలజీ చేసిన పదం కూడా రాదండి మాట్లాడడానికి. ఇక్కడ నేను దాని గురించి డిస్కషన్ చేయొద్దని అంటలేదు సార్. ఇక్కడ నేను రాజకీయ ఎత్తుగడలు, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రాజకీయ ఎత్తుగడలు మీరు గుర్తుపెట్టుకోండి సార్. నిన్ననే రుణమాఫీ అనే పదానికి మూడో దఫా చివరి దఫా రైతు రుణమాఫీ చేసిరు. మీరు 3 దఫాలుగా చేసినా కూడా మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఇది జనాల్లోకి రుణమాఫీ అనేది జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. దేశ చరిత్ర చెప్తున్నా, ఏదో ఒక్క రాష్ట్రానికి సంబంధించిందో కాదు. అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు సింగిల్ స్ట్రోక్ దేశంలో రుణమాఫీ చేసిరండి. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిరండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నారు. మేమేమంటామండి, ఏమైనా చిన్న పొరపాట్లుంటే ఖచ్చితంగా our windows are open. రాజశేఖర రెడ్డి గారు నేనే అడుగుతున్నా, చిన్న పొరపాట్లు ప్రతి చోట జరుగుతాయి, మేము వెల్కమ్ నేనే అంటున్నాం. ఓకే, కానీ 31,000 కోట్లు ఎక్కడుంది? ఖర్చు పెట్టినటువంటి రైతు రుణమాఫీ చేసిన 17,000 కోట్లు ఎక్కడుంది? సగానికి సగం. మరి ఈ డిఫరెన్స్ ఎలా చెప్తారు మీరు? డిఫరెన్స్ ఏముందండి? విత్ ఇన్ నో టైం మీకు కొన్ని చెప్తానండి. మహిళల కోసము మేము కరెంట్ బిల్లు మాఫ్ చేస్తామని ఎలక్షన్ లో హామీ ఇచ్చినాము. రోజుకు సరైన కాయిదాలు లేకుండా వచ్చే సంఖ్య, నేను ఒక వార్డులో నేను కూడా కూర్చుంటా కాబట్టి నేను చెప్తున్నా, పొద్దున 8 నుంచి 11 లోపల వచ్చే సంఖ్య యావరేజ్ గా 100 అప్లికేషన్స్ వస్తున్నాయండి. సరైన కాగితాలు పెట్టకుండా, సరైన దాని సపోర్టెడ్ డాక్యుమెంట్స్ లేని అన్నిటివి రోజు రెక్టిఫై చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇట్స్ ఓన్లీ 24 hours అండి, నిన్న నుంచి ఈ రోజు వరకు. ఇట్స్ ఓన్లీ 24 hours. అబ్బా, 10 ఏళ్ళు మీరు ఏది చేయకుండా మేమేం అనొద్దు, కానీ
ఒక్క 24 గంటల్లో ఇంత పెద్ద ఏదో ఇబ్బంది జరిగినట్టు మాట్లాడితే ఎట్లా సార్? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఇట్స్ ఓన్లీ 24 hours అండి. రాజశేఖర రెడ్డి గారు చిన్న ఏమన్నా ఉంటే కనుక లోటుపాట్లను సరి చేసుకుంటే ఈ 17,000 కోట్ల నుంచి 31,000 కోట్లకి వెళ్ళిపోతుందా చెప్పండి? అరే పోతుందా పోదా అనేది లెట్ ద సిస్టమ్ రెక్టిఫై ఇట్. సిస్టమ్ ఈజ్ నథింగ్ అదర్ దెన్ దట్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ అండ్ మినిస్టర్. లెట్ దెమ్ రెక్టిఫై ఇట్. చాలా భారీ ఎట్లండి? ఖర్చులు తగ్గించుకునే భాగంగా లబ్ధిదారుల్ని చాలా భారీ ఎత్తున తగ్గించారనేది ఆరోపణ. మేము అట్లా చేస్తే మాకు బుద్ధి చెప్తారు కదండి, రానున్న కాలంలో వదిలిపెడతారా? ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. అటు తెలంగాణ అయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా చాలా గుణపడాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, కాదంటలేదు. అయితే ఈ లోపల చేసే రాజకీయ ఎత్తుగడలు, ఈ టైం ఏంటి? ఏ టైము? రైతు రుణమాఫీ టైంలో జరిగిన ఇన్సిడెంట్కి నేను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వటం, దీన్ని వార్తల్లో ఉంచడం ద్వారా రైతు రుణమాఫీ లోపాలని అది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. దానికి మీరు సమాధానం? ఒక్కటి చెప్తా సార్, ఒక్కటే చెప్తా, గుర్తుపెట్టుకో. నాకు 1,00,000 రూపాయలు నాకెవరు ఇవ్వాలనుకున్నా, నేనెవరికైనా ఇవ్వాలనుకున్నా 100 సమస్యలు నా ముందు తిరిగినా, సంబంధం లేని సమస్యలు, నాకు గుర్తొచ్చేది నా డబ్బేనండి. దట్స్ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. మనం ఎవరైనా చేసినా కూడా డైవర్సిఫై పాలిటిక్స్ చేస్తే నాకు వచ్చే డబ్బు నాకు రాకపోతే ఆ బాధ ఏందో ఆ డబ్బు ఇచ్చటోనికో తీసుకుంటానికో వానికే అర్థమవుతుంది తప్ప ఏదో రేవంత్ రెడ్డి గారు మాట అన్నారని, సంజయ్ గారు మాట అన్నారండి, కేటీఆర్ మాట అన్నారంటే బస్సుల మీద నేను అనేదంటే లెట్ us స్టాప్ దిస్. అవసరం ఉన్నోళ్ళే ఎక్కుతారు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది పొద్దున్న లేస్తే అల్లం వెల్లిపాయలు తీసుకుంటా, బెండకాయలు తీసుకుంటా, అవే కనపడుతున్నాయండి. పిల్లల్ని తీసుకుపోయేది కనపడతలేదా? అట్లే ఉండదు. ఒకవేళ అట్లాంటిది జరిగినా ఏదో 1-2 రోజుల తర్వాత వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. వాళ్ళు కూడా అదే పనికి బస్సులు ఎక్కి టైం వేస్ట్ చేసుకోరు. ఏదో మొదటి కొన్ని రోజులు ఏదన్నా సరదాగా ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అదే పనికి 5 సంవత్సరాలు కూడా అట్లా బోరు. రైట్, ఎనీవే ఒక రీజనబుల్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి రైట్, ఓకే, లెట్ ఇట్ బి. హరిప్రసాద్ గారు ఇది కర్ణాటకలో కూడా వాళ్ళకి విజయవంతంగా కాంగ్రెస్ అమలు పరిచింది కాబట్టి తెలంగాణలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది అది. ఎందుకంటే దానికి ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగో అవసరం లేదు కాబట్టి, బస్సులు ఎలాగో రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీరేమన్నా ఎవ్రీ మంత్ మేము ఆర్టీసీకి డబ్బులు కడుతున్నామండి. అవును సార్, ఆర్టీసీ డబ్బులు కడుతున్నాం. అవును, ఆర్టీసీ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్ అండి. మీరు ఎక్కడైనా డీటెయిల్స్ తెచ్చుకోండి సార్. అదే సార్, అవునవును, ఆర్టీసీకి రిఫండ్ చేస్తారు, గవర్నమెంట్ రిఫండ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ జీరో టికెట్స్ కదా, జీరో టికెట్స్ ఇష్యూ చేస్తారు కాబట్టి ఎన్ని జీరో టికెట్స్ కట్ అయితే అంతా కూడా మంత్ ఎండింగ్ రిఫండ్ చేయాలి. రైట్, ఓకే. హరిప్రసాద్ గారు, నేను ఏమంటున్నానంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద మాట్లాడండి, బస్సుల కండిషన్ మీద మాట్లాడండి, నంబర్ ఆఫ్ బస్ సర్వీసెస్ పెంచమని అడగండి, దానికోసం మాట్లాడాలి. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేశారు, బస్సుల్లో ఏం చేస్తున్నారు, తిరుగుతారండి. రకరకాల జనాలు ఉంటారు. ఒకవేళ చేస్తే తప్పే ఉందని సీతక్క గారు అన్నారు, అక్కడితో వదిలేయచ్చు కదా, మాకేం అభ్యంతరం ఉంటుంది, ఓకే, కుట్లు అల్లికలే చేసుకోండి, అల్లం వెల్లిపాయలే ఏరుకోండి, చూడండి మీరు ఫస్ట్. తర్వాత ఏమో బ్రేక్ డాన్స్లు చేసుకుంటారో లేదంటే రికార్డింగ్ అని చెప్పేసి ఆపేశారు అనుకోండి. అప్పటికే ఆయన నోరు జారని అర్థం చేసుకున్నట్టున్నాడు. వీళ్ళు అదేనండి, సబితా ఇంద్రారెడ్డి గారిని ఖచ్చితమైన ఎవిడెన్సెస్ తో మాట్లాడిన రోజు మహిళా జాతి అవమానపడ్డది. ఇంత పెద్ద మహిళా జాతిని రికార్డ్ డాన్సులు చేయరి, రోడ్ మీదకి రండి, బ్రేక్ డాన్సులు చేయరు అన్న రోజు మహిళా జాతి అవమానపడదండి. వీళ్ళకున్న ఎమ్మెల్యేలు మహిళలు, బయట ఉన్న పబ్లిక్ మహిళలు కాదండి. ఎంత అధ్వానమైన పరిస్థితులు అండి రాష్ట్రంలో. ఎట్లా మాట్లాడుతున్నారండి? నేను ఓపెన్ హార్టెడ్ గా చెప్తున్నాండి, ఇప్పటికి కూడా ఫ్రమ్ ద డే 1 కవిత ఎప్పుడైతే జైల్లోకి పోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా మనస్సాక్షిగా చెప్తున్నా, ఒక ఆడపిల్లగా, తెలంగాణ ఆడపిల్లగా, ఒక తల్లికి కూతురుగా బెయిల్ రావాలని ఫస్ట్ డే నుంచి కోరుకున్న వ్యక్తులు నేనొక్కని. నేనొక్కనండి. ఏ తండ్రికైనా బాధ ఉంటది. కవిత మాత్రాన కేసీఆర్ అండి, ఒక కవితకే కాదు, అక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా జైల్లో కూర్చున్నాడు. ఏది 100 కోట్ల రూపాయలు, అది కూడా ఇంతవరకు మనీ ట్రైల్ ఎక్కడ కూడా చూపించలేదు. కావాల్సిన వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు,
ఎవరైతే అపోనెంట్ లీడర్స్ ఉంటున్నారో వాళ్ళు మాత్రం జైల్లోనూ కూర్చుంటున్నారు. వాటికి వ్యవస్థలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది ఎప్పటి నుంచో చర్చ అండి. అప్పుడు ఈడీలు సిడీలు ఎన్నో చర్చకు తీసుకపోతే ఇప్పుడు మా అన్న రామారావు గారు, నేను నోరు జారే ఆ పదం వచ్చింది, నన్ను క్షమించమని మహిళలు అడుగుతున్నాను. ఒకటి వీళ్ళ తాపత్రయం ఏంది, రాజశేఖర రెడ్డి గారిది కానీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ తాపత్రయం రుణమాఫీ మీద ఎక్కువ చర్చ జరగద్దు. ఎందుకంటే రుణమాఫీ మీద వాళ్ళు అడ్డంగా దొరికిపోయినరు. ఒక రోజు రుణమాఫీ చేస్తాను రోజు 40,000 కోట్లు అవసరం పడితే దాని నిధులు సమకూర్చుకుందాం, మన మంత్రులందరం కూడా కడుపు కట్టుకొని పనిచేస్తే ఆ నిధులు వస్తాయని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏమైంది, ఆ 40,000 కోట్లు కాస్త 35,000కు పోయింది. 35,000 కాస్తా మొన్న వీళ్ళు క్యాబినెట్ లో పెట్టింది ఎంత అండి, 31 కోట్లకు వీళ్ళు క్యాబినెట్ పెట్టి రుణమాఫీకి మనం పోతున్నా 31 కోట్లు వేల కోట్లు మనకు అవసరం పడితే అని చెప్పారు. సార్ వీళ్ళు మొన్న బడ్జెట్ లో పెట్టింది ఎంత సార్, 26,000 కోట్లు వీళ్ళు బడ్జెట్ లో పెట్టింది. ఇక్కడనే అర్థమైపోతుంది వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది. రైతులను నిట్టనిలో ముంచాలని చెప్పి చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు సగానికి ఎక్కువ, ఓన్లీ 30-35% మాత్రమే రైతులకు రుణమాఫీ జరుగుతుందండి. అది కూడా వీళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో లేకపోతే ఈరోజు ఎంతమంది పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతారు. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో ఉంటారు, గ్రామాల్లో తిరుగుతూ తెలుస్తుంది వీళ్ళకు రైతుల బాధ ఏందనేది. మీరు రుణమాఫీ విషయంలో రైతులను నిట్ట నిల్వన మోసం చేసిండ్రు. ఈరోజు బ్యాంకులతో వాళ్ళకి లేనిపోని కొర్రీలు పెట్టిండ్రు. వాళ్ళకి ఎన్ని కొర్రీలు పెట్టి రుణమాఫీ వర్తించకుండా చేస్తా ఉన్నారు. ఒక రైతులనే కాదు వీళ్ళు మోసం చేసింది. మహిళల గురించి మాట్లాడుతాం రాజశేఖర రెడ్డి గారు. సార్ మీరు మహిళలకు 25,000 వేస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు, మీరు వేస్తున్నారా సార్? మీరు ఆలోచన చేయండి. నిరుద్యోగులకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు, ఆసరా పెన్షన్ 4,000 చేస్తా అన్నారు, ఇస్తున్నారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఇస్తున్నారా? తులం బంగారం రాగానే మేము కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామని చెప్పారు, ఇస్తున్నారా? వీటి మీద చర్చ జరుగుతుందని చెప్పి మాకు పుడితే ఎదిగిన పిల్ల పుడుతుందా ఎట్లా? డిసెంబర్ 9 అన్ని మాట్లాడితే ఎట్లుంటుందంటే అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా 7 లక్షల దాకా అప్పులు చేసి మమ్మల్ని పరిశాన్ చేసి మళ్ళీ మీరు ఆలోచన అన్ని మాట్లాడితే ఎట్లా? రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. మీకు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది మీకు తెలుసు అధికారంలో రాకముందే. అలాంటప్పుడు ముందే ఆలోచించుకొని హామీలు ఇవ్వాలి. హామీలు ఇచ్చిన తర్వాత వెనక తగ్గుదామంటే కుదరదు. 600 అమలు చేయాల్సిందే. వై? బికాజ్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, అది నమ్మి చేశారు కాబట్టి. కరెక్టే సార్, నేను కాదంటం లేదు, కరెక్టే కాదంటం లేదు. ఒక నిమిషం హరిప్రసాద్ గారు, ఒక నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. పేరుకి 8 నెలలు అవ్వచ్చు, కానీ 6 నెలల పాటు ఆల్రెడీ ఎలక్షన్స్ లో పోయింది. ఒక 2 నెలలు మాత్రమే గవర్నమెంట్ జరిగింది అంటున్నారు. కొద్దిగా మీరు కూడా ఓపిక పట్టాలి. ఈ లోపల జరిగిన దాంట్లో లోటుపాట్లు ఉంటే ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లడం తప్పులేదు. మీరే కాదు, బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. బీజేపీకి హాఫ్ ఆఫ్ ది పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చింది ఇక్కడ. తెలంగాణలో స్టేక్ పెరిగింది కాబట్టి వస్తారు, మీ దగ్గరకు వస్తారు. శ్రీనివాస్ గారు ఏదైతే రైతు రుణమాఫీ గురించి బీజేపీ భారీ ఎత్తున ఆరోపణలు చేస్తుందో, బీజేపీ రైతు రుణమాఫీ మీద మీ స్టాండ్ ఏంటి? అలాగే ఈ మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఎక్కడో వదిలేయటం సమంజసంగా ఉంటుందా లేదంటే ఆల్రెడీ మహిళా కమిషన్ మళ్ళీ సుమోటోగా తీసుకొని నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా. కేటీఆర్ గారు ఆ యొక్క మాటలు నిజంగా కూడా చాలా దురదృష్టకరం. నేను పర్సనల్ గా మా పార్టీ పరంగా కూడా మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కేటీఆర్ గారి యొక్క మాట ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వారి యొక్క బాడీ లాంగ్వేజ్ మారలేదండి. వారి మాటల్లో అహంకారపు మాటలు ఇంకా కూడా తగ్గలేదు. ఇప్పటికైనా మారతారని ఆశిస్తున్నాం, కానీ రోజువారీగా సేమ్ యథావిధిగానే మాట్లాడుతా ఉన్నారు. వారి బాడీ లాంగ్వేజ్ అదే రకంగా ఉంది. దానివల్ల ఆ పార్టీకే నష్టం, వారి వ్యక్తిగతమైన పర్సనాలిటీకే నష్టం తప్ప ఇంకేంగా. ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కేవలం మహిళలే కాదు ఫీల్ కావాల్సింది.
అందరం కూడా ఫీల్ అవుతున్నాం కదా. అరే పోయి ఇటువంటి యొక్క నాయకుడు ప్రజానాయకుడు ఎట్లయితారు? పార్టీకి మళ్ళా షాడో ప్రెసిడెంట్ గా, షాడో కాబోయే సీఎం గా చెప్పినటువంటి వ్యక్తి, ఇటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ రకంగా పార్టీని లీడ్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్న బీజేపీ ఖండిస్తా ఉన్నది. మంచిది కాదు. ఇక సుమోటోగా మహిళా కమిషన్ తీసుకోవడం, ఆ యొక్క కమిషన్ వారికి పరిధి, వారికి హక్కు, వారి ఉన్నది పిలుస్తారు, జాబ్ ఇచ్చుకోవాల్సింది. జరిగిన తర్వాత సారీ చెప్పడం అంటే అది కూడా బహుశా ఒకవేళ కనుక ఫీల్ అయితే అనే కండిషనల్ గా అది యాడ్లలో ఇస్తాడు కండిషన్ అప్పుడు చిన్న ఆ రకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పటికన్నా నేను ఒక మాట చెప్తాను, కేటీఆర్ గారు ప్రజా జీవితం నుంచి రాలేదు. తండ్రి చాటున ఈ యొక్క తెలంగాణ ఉద్యమంతోనే ఒక లీడర్ గా కనబడుతున్నారు తప్ప ఈ నేచర్ చాలా హెక్టిక్ గా అయినటువంటి ఒక వ్యక్తిత్వ వికాసం యొక్క ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం. రమ్మని చెప్పండి. ఈ యొక్క మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ లో జరిగేటువంటి క్యాంపులకు మీరు ఒక 15 రోజుల క్యాంపులకు ఉండండి. ఒక 2 సార్లు మీరు 6 నెలల్లో 1 year లో 2 సార్లు మీరు అటెండ్ అయినట్టయితే మీ ఆలోచన మారుతుంది, మీ అహంకారపు పురుగు మెదడుకెళ్ళి పోతుంది, మీ మాట తీరు బాడీ అన్ని మారిపోతే ఆర్ఎస్ఎస్ లో ఉంటాయి. 2 క్యాంపులు. నేను ఇంతకాలంగా ఇట్లా మాట్లాడుకున్నా నా టీవీ వీడియోస్ చూసుకుంటూ ఆయన ఫీల్ అవుతా ఉంటాడు, బాధపడతా ఉంటాం. ఆ రకాల ట్రైనింగ్ పొందాల్సిన అవసరం లేదు. మీరేమో ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అంటున్నారు, అక్కడేమో బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో విలీనం అనే దానికి దగ్గరగానే ఉన్నాయి మీ ఇన్విటేషన్ కూడా. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేదంటే వ్యక్తి మారడానికై, ఆలోచనలో పరిపక్వత రావడానికై ఆ యొక్క ఆర్ఎస్ఎస్ బాగా పనిచేస్తుంది సార్. మనుషుల్ని తయారు చేసే మ్యాన్ మేకింగ్ మెషిన్ అది ఆర్ఎస్ఎస్. ఆ రకంగా వారు పోయితే అర్థమవుతారు. ఇక రెండవది ఈ ఇంకేదో అడిగినారు సార్ మీరు, రెండో ప్రశ్న. ఎంపీ ఉన్నాడండి వీళ్ళ బీజేపీ మహిళా రెసిడెంట్స్ లను ఇబ్బందులు పెడితే అక్కడ ఉన్నటువంటి మహిళా రెసిడెంట్స్ అందరూ కూడా ఢిల్లీలో నడి రోడ్ల మీద ధర్నా చేశారు. ఆ ఎంపీ గారు తీసుకెళ్ళండి ఆర్ఎస్ఎస్ క్యాంపులకు, మీ పార్టీ ఎంపీ కదా. అక్కడ ఏమైందో తెలుసు మీకు, వాస్తవాలను బయటకు వస్తాయి, ఫేస్బుక్ అయింది, కేసులో వాస్తవం ఎంత అవసరం ఎంత మీ ఆర్ఎస్ఎస్ క్యాంప్. నేను ఒక మంచి సలహా ఇస్తున్నా మిత్రమా, కేటీఆర్ గారు మీలాంటి యువ నాయకులు కూడా శ్రీనివాస్ గారు ఈ విషయంలో మాత్రం యాక్చువల్ గా టాపిక్ డైవర్ట్ అవుతుంది. కానీ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, టాపిక్ డైవర్ట్ అవ్వచ్చు కానీ నా అభిప్రాయం నేను కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కేటీఆర్ గారిని ఒక మంచి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ కు ఒక 10 రోజులు దానికి ఏం వచ్చి జాయిన్ అవ్వమంటమేం కాదు అంటంలో నేనేమి దాన్ని తప్పు పట్టను. కానీ హరిప్రసాద్ గారు ఏదైతే అన్నారో ఆయనది కూడా తప్పేం కాదు. ఏదైతే ఢిల్లీలో జరిగిందో మీరేమి ఆయన వెనకేసుకు రారు కదా, మీ పార్టీ ఎంపీ అవ్వచ్చు. మేము జరగాల్సింది జరుగుతున్నది, అది మాత్రం గమనించాల్సిన విషయమే. అది మామూలు. నేను మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు అచ్చంగా దాని మీద డిబేట్ చేద్దాం, డిబేట్ చేద్దాం. చేయాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇకపోతే రెండో విషయం సార్, మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ప్రామిసెస్ గురించి, ఈ 31,000 కోట్లు అవి అని చెప్పి ఒకటే ప్రామిస్ ఇంప్లిమెంట్ చేస్తాం, రెండోది ఇప్పుడు సగం కూడా కాలేదు. ఒకటండి మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ఫ్రీ, రెండోది ఇప్పుడు చాలండి అది సగానికి ఆగింది, ఇంకా చేస్తాం లేదో తెలియదు, క్లోజ్ అయిపోయింది మ్యాటర్. నాకు ఒక ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుడు సార్, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుడు డిబేట్ లో కలుస్తూ ఉంటాం కాబట్టి మాట్లాడుతున్నాం సార్. మేము ఆ రకంగా మాకు తెలుసు 70,000 కోట్ల రూపాయలు ఫ్రీ బిల్స్ ఇస్తే రాష్ట్రం నిలబడది, ఇవ్వడం సాధ్యం కాదు, బడ్జెట్ సపోర్ట్ చేయదు. వీరు ఇంతకుముందు చెప్పినట్టు 26,000 కోట్లు మాత్రమే వ్యవసాయానికి కేటాయించు, దాంట్లో ఈ 17,000-18,000 కోట్లు పోయిన తర్వాత ఇంకేముంటాయి పరిపాలించడానికి. ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయలేము, కష్టం అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ లాగానే ఆస్తులు అమ్మి చేయాల్సి వస్తుంది, కరెక్టే. కానీ ఆ ప్రామిసెస్ చేయకుంటే మేము అధికారం రాకపోతుంది సార్. 1-2 మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మిగతా ప్రజలు మాఫీ చేస్తారు. భారతీయ ప్రజలకు మాఫీ గుణం ఉన్నది, క్షమాగుణం ఉన్నది ప్రజలకు.
ఇవాళ ఇచ్చిన మాట తప్పితే ఇంకా రెండో రోజు మూడో రోజు మంచి మాట్లాడితే పోని బిడ్డపోతే అని క్షమించే గుణం ఉన్నదన్న విషయం ఆ నాడిని గుర్తుపట్టి వీళ్ళు. లేకుంటే కేసీఆర్ గారికి 39 సీట్లు ఎట్లా వస్తాయి సార్? టిఆర్ఎస్ 39 ఎమ్మెల్యేలు, ఎన్ని అబద్ధాలు సార్, ఎన్ని ప్రామిసెస్ మొత్తం కూడా తుంగలు దొక్కినారు సార్. లక్షల మంది యువకులు కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ రకంగా తిరుగుతూ ఉంటారు. కోచింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారే. వాళ్ళ యొక్క బాధ్యత పెళ్లి చేసుకోకుండా ఉంటున్న అమ్మాయిలు అబ్బాయిలు గుర్తుకు రాలేదు. ఈ సర్కారీ నౌకరీ మాత్రం ఇవ్వమని చెప్పట్లేదు. ఉపాధి కల్పించే దారి చూపించండి అని చెప్తున్నాం. అనేక స్కీముల ద్వారా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆలోచన కూడా చేయలేదే సర్కార్. అయినా మాఫీ చేసినారు. 39 సీట్లు వచ్చినాయి సార్. మళ్ళా రెండోసారి పార్లమెంట్ అప్పుడు మళ్ళా ఒక్కసారి మాఫీ చేస్తాం, మళ్ళా ఇక మాఫీ చేయం, ఇక మొత్తం బొందబెట్టుడే అని చెప్పేసి మొత్తానికి 8-9 సీట్లకు మొత్తం డిపాజిట్ చెప్తాయింది. అక్కడక్కడ కొన్ని ఓట్లు వచ్చింది తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏ కోశాన కూడాను ఆ ప్రామిసెస్ నిలబెట్టుకోలేరు. అది అవకాశం లేదు సార్. బడ్జెట్ విల్ నాట్ సపోర్ట్. రెవెన్యూ జనరేషన్ లేకుండా సాధ్యం కాదు. సాధ్యమైతే చెప్పండి. ఆస్తుల మీనా గారికి కాదు, ఇది మంచి పరిణామం కూడా కాదు, మంచి గుణం కూడా కాదు. శ్రీనివాస్ గారు, నేను ఒక లేమ్యాన్ గా ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను, శ్రీనివాస్ గారు, హైదరాబాద్ యొక్క రెవెన్యూ చాలా భారీ ఎత్తున ఉన్నటువంటి రెవెన్యూ, తెలంగాణకి మొత్తానికి కూడా సపోర్ట్ చేసే రెవెన్యూ అది. మరి అది కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదంటారా? ఆ రెవెన్యూ కూడా ఈ ప్రామిసులు కానీ 65 వేల కోట్ల రూపాయలు కదా సార్, 60 వేల కోట్ల రూపాయలు కదా మొత్తం రెవెన్యూ వచ్చేది మొత్తంగా కూడా హైదరాబాద్ ది. ఐటీ సెక్టార్ ఇవన్నీ ఉండడం కారణం సబ్జెక్ట్ కరెక్షన్ కొద్దిగా అటు కావచ్చు. అయినా కాదు సార్, అంటే ఫ్రీగా ఇస్తామంటే రోజుగా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటది. సాధ్యమైతే ప్రోగ్రెస్ అయితే సర్కార్ కు కావాల్సింది దాన గుణం కాదు సార్. సంక్షేమం మాత్రమే కాదు, సంక్షేమం 25%, 20% ఉంచండి. రెస్ట్ ఆఫ్ ది బడ్జెట్ మొత్తం కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కోసం, డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాలి. హాస్టల్ నిర్మాణం అది సంక్షేమమే, దాన్ని ఖర్చు పెట్టండి. కాలేజ్ నిర్మాణం సంక్షేమమే, అది కానీ ఈ సంక్షేమానికి అర్థం కొత్త అర్థం తీస్తున్నారు. డైరెక్ట్ ఇండివిజువల్ గా డబ్బు అందజేయడమే సంక్షేమం అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆ యొక్క రిమార్క్ చూడండి సార్, బ్రహ్మాండమైనటువంటి రిమార్క్ ఉన్నది. సంక్షేమానికి అర్థమైంది, అభివృద్ధి అంటే ఏ రకంగా ఉండాలని చెప్పి అది గుర్తుకొస్తలేదు. మేనిఫెస్టో తయారు చేసే శ్రీనివాస్ గారు, సందర్భం వచ్చింది కాబట్టి నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ కూడా ఒక కేస్ స్టడీ లాగాను, లేదంటే ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టడీ చేయొచ్చు, తప్పేం లేదు. గత 2019-24 మధ్యలో ఏ విధంగా సంక్షేమం పేరుతో డబ్బులు ఇవ్వటం తప్పని ఎవరు అంటలేదు. కానీ ఓన్లీ సంక్షేమం మీదే డిపెండ్ అయితే గనక రాష్ట్రాలు ఏ విధంగా రెవెన్యూ తెప్పించుకోవడంలో ఏ విధంగా ఫెయిల్ అవుతాయి అనేది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక కేస్ స్టడీస్ ఇవన్నీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ గారు, హరిప్రసాద్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.